నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడపలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో నిత్యం వేధిస్తూ ఉన్న భర్తను భార్య హత్య చేసిన సంఘటన ఎర్రముక్కపల్లెలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సిఐ రామకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం కడప ఎర్రముక్కపల్లెకు చెందిన సుబ్బరాయుడు 32 సంవత్సరాలు 10 ఏళ్ల కిందట తన అక్క కుమార్తె హరితతో వివాహమయ్యింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. సుబ్బరాయుడు గ్రానైట్స్ వ్యాపారం చేసేవారు. భార్య పైన అనుమానంతో ప్రతిరోజు మద్యం తాగొచ్చి ఆమెను హింసించేవాడు. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మంగళవారం రాత్రి సుబ్బరాయుడు అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. అదే సమయంలో హరిత తమ్ముడు హరికృష్ణ అక్కడికి వచ్చారు. ముగ్గురి మధ్య మాటా పెరిగింది. హరిత తన భర్తను బయటకు నెట్టగా గోడకు తల బలంగా తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హరిత ఆమె తమ్ముడు హరికృష్ణ పైన హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కడపలో ఈ యొక్క సంఘటన సంచలనంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.